మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. గ్రామస్తుల సమక్షంలో కార్పొరేటర్ గల్లా చిన్నాకు చిరు సత్కారం. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలైరాజు నేతృత్వంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ గల్లా చిన్నా హాజరయ్యారు. గ్రామస్తులందరూ కార్పొరేటర్కి పుష్పగుచ్చం ఇచ్చి సాల్వాతో సత్కరించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితో సార్వత్రిక ఎన్నికల్లో కనివిని ఎరుగని భారీ మెజారిటీతో గెలుపొందామని, ఇంతటి ఘన విజయానికి మీ అందరి ఆదరణ, సహకారం, కృషి, పట్టుదల ప్రముఖమైనదని ఆయన తెలియజేశారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక పైన నాయకులకు పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఒకటి, ఈ సన్మానాలు అవి అన్నీ మనము గణబాబు గారిని తీసుకొచ్చి చేద్దామని అనుకున్నాము. కాకపోతే మొన్నే ఎలక్షన్ అయింది కాబట్టి ఆయన విజయవాడలో ఉండడం జరుగుతుంది. మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ అసెంబ్లీ వాటికి వెళ్ళడం అది జరుగుతుంది. అయితే పోలరాజుకి నేను చెప్పాను, మనం ఏదో ఒక మంచి టైం చూసుకొని పెడదామంటే, లేదన్నయ్యా ఇప్పటికే లేట్ అయ్యింది, మనోళ్ళందరూ గెలిచిన ఆనందంలో ఉన్నారు, ఒకసారి మీరు వచ్చి వాళ్ళందరినీ కలిస్తే బాగుంటుందని మరి పోలరాజు ఈరోజు ఇంత మంచి చక్కటి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పోలరాజు ఏర్పాటు చేసినందుకు పోలరాజుకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఒకటి, మీ అందరూ కూడా మొన్న ఎలక్షన్లో ఎంతో కష్టపడి మరి తెలుగుదేశం పార్టీ విజయానికి, గన్నబాబు గారికి విజయానికి ఎంతో తోడ్పడి కష్టపడ్డారు. మన వార్డులో మొత్తం నాకు మీ అందరూ ఏ విధంగా కష్టపడ్డారో అప్పుడు నాకు 265 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా 327 ఓట్ల మెజార్టీతో మన వార్డు వైసీపీ మీద మనం గెలిచాం. అంతేకాకుండా రామాల వీధికి సంబంధించి ఆ ఒక్క బూత్కి సంబంధించి 95 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చారు మీరందరూ. అంటే రామాలయము అలాగా పై వరకు పవన్ వీధి అంతా కలిపి వైసీపీ పార్టీ కంట మీరు 95 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చారు. అంటే మనకు వచ్చిన 327 ఓట్లలో సుమారు 100 ఓట్లు మీరే మెజార్టీ తీసుకొచ్చారు. అంటే మీకు గణబాబు మీద ఉన్న పట్ల అభిమానము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవము, ఆయనైతే వస్తే అభివృద్ధి చేస్తారని ఆలోచనతో మీ అందరూ కూడా మరి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, నన్ను గెలిపించినప్పుడు నేను ఏదో చేద్దామని అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్గా వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల మనం ఏ పని పెట్టినా ఇక్కడ జరగనివ్వకుండా, టెండర్లు అయినవ్వకుండా, ఎవరిని కాంట్రాక్టర్ రాకుండా ఆపడం అయితే జరిగింది. అయినా కూడా నేను కౌన్సిల్లో మాట్లాడి ఎంతవరకు మనం పని చేయగలం అనేవి కొన్ని పనులు చేశాము. ముఖ్యంగా మనం హాస్పిటల్ తెచ్చుకున్నాము, అదే కొన్ని పైప్ లైన్లు వేసాము, అలాగే ఎలక్ట్రికల్ లైటింగ్ ఇవన్నీ కొన్ని చేశాము. కానీ ఇప్పుడు మన పార్టీ వచ్చింది కాబట్టి మనము రేపు రాబోయే రోజుల్లో ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా మీరు నేరుగా నాకు తెలియజేయండి. లేదు అని అంటే
ఈ వేదిక పైన ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా బాగా అనుభవస్తులు. వాళ్ళకి తెలియజేసిన నా నోటీస్కి తీసుకొస్తారు. నా వరకు మీరు రాలేకపోయినా, ఎందుకంటే ఇప్పుడు పొలారాజు ఉన్నారు ఈ ప్రాంతంలో, ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమం చేశారు. మేము గన్నబాబుకి ఒకసారి చెప్పాము, మనం వార్డులో ఏదైనా పెద్ద మీటింగ్ పెడదాం సార్, మనం గెలిచాం కదా అంటే ఆయన ఒకటే చెప్పారు, చిన్న మీటింగ్లు ఎలక్షన్ ముందే, ఇప్పుడు మీటింగ్లు కాదు, మనం జనాల్లోకి నేరుగా అధికారులతో వెళ్ళి ఎక్కడ సమస్య ఉందో అధికారులు వెంటనే అక్కడే మనం ఆ సమస్యను తీర్చేలాగా నేను వార్డులోకి ఒకసారి వస్తాను. అప్పుడు మీ నాయకులు, మీరు, జనం అందరూ వస్తే ఆ రోజే మనం ఆ సమస్యలన్నీ కూడా అక్కడికక్కడే పరిష్కరించి, ఎక్కడ కాలువలు బాగోకపోతే, ఎక్కడ లైట్లు లేకపోతే, ఎక్కడ భవనాలు లేకపోతే, ఎక్కడ రోడ్లు లేకపోతే, ఎక్కడ స్టెప్స్ లేకపోతే గన్నబాబు గారితో వచ్చి అవన్నీ కూడా ఇమీడియట్లుగా చేస్తాము. గత ప్రభుత్వంలో గన్నబాబు గారి హయాంలో మరి ఈ స్థానిక నాయకులు కృష్ణ అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండి చేశారా. ఇప్పుడు కార్పొరేటర్ గా మళ్ళీ వీళ్ళందరినీ కలుపుకొని మేము గన్నబాబుతో కాకుండా మేము ప్రతి వారము మన లైన్ లో ప్రతి ఇంటికి వచ్చి ఇక్కడ సమస్యలు కూడా ఏమున్నాయో తెలుసుకొని మాక్సిమం అవన్నీ కూడా చేసేలాగా మీ అందరికీ చేస్తామని మాట ఇస్తున్నాము. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ అది కాదని మళ్ళీ దాన్ని కార్పొరేటర్ గా నేను చెప్పి మీకు ఏ విధంగా సహాయం చేయగలలో, మళ్ళీ అది వెనక్కి వచ్చినా మళ్ళీ దాన్ని ఏ విధంగా మనకి సరిపోయేలాగా పేపర్లు సబ్మిట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ లబ్ధి ఏదైతే వస్తుందో అవన్నీ వచ్చేలాగా చూస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్న కాక ఇచ్చిన వెంటనే ఫస్ట్ 3 విషయాలే నన్ను అడిగారు. మనం టిక్కో ఇల్లులు ఎక్కడ కట్టారో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి ఏం జరుగుతుందో చూడాలి అన్న. అదేవిధంగా మూసుకుపోయిన అన్నా క్యాంటీన్లు మనం ఇమీడియట్గా తెరచాలని చెప్పారు. అదేవిధంగా మనం టెండర్లు వేసిన వర్క్లు వైసీపీ వాళ్ళు ఆపేశారు, ఇమీడియట్గా అవి చేసుకోవాలని గణబాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మన టిక్కో హౌస్ చూడడానికి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ వచ్చారు, అక్కడ పరిశీలించారు. అక్కడ ముఖ్యంగా రోడ్లు అయితే లేవు, అదేవిధంగా కరెంట్ అయితే లేదు, అలాగే వాటర్ అయితే లేవు. ఇవన్నీ కూడా అధికారులు పిలిచి ఇమీడియట్లుగా నా హయాంలో కంపల్సరీ జరగాలి. గత ప్రభుత్వంలో ఈ ఇల్లులు తీసుకొచ్చింది నేను. వెస్ట్ నియోజకవర్గంలోని ఇల్లులు ఎవరైనా తీసుకొచ్చిన ఘనత ఎవరైనా ఉందంటే ఒక్క గన్నబాబు గారే, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. మిగతా ఏ నాయకులు కూడా ఇంతవరకు ఒక ఇల్లు తీసుకొచ్చే దాఖలు అయితే ఎక్కడ లేదు. ఒకసారి మీరు చరిత్ర చూసుకోండి. ఆయన హయాంలో 3,900 టిక్కో ఇల్లులు అచ్చినాయుడు తోటలో తీసుకొచ్చారు. సుమారు 1,200 ఇల్లులు అక్కడ ములగారు హౌసింగ్ కాలనీలో తీసుకొచ్చారు. ఇందులో లబ్ధి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డీడీలు కట్టినా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వల్ల కొంతమంది బయటకు వచ్చేసారు. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎవరిదో వాళ్ళకి ఇవ్వడానికి గన్నబాబు గారు ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రజల మనిషి ప్రచాను, అలాగే మిగతా ఏరియాలో చూశాను. కానీ ఈ రామాలయం గుడి దగ్గర ఉన్న మీ అభిమానులు నేను ఎక్కడ చూడలేదు. ఎందుకు అని అంటే ఏ కార్యక్రమం పెట్టినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అది విజయం జరుగుతుంది. మరి నాకు అలాగే చేస్తారు, అలాగే గన్నబాబు గారు. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి జరుగుతుంది అని నేను మీకు భావిస్తున్నాను. మరి ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం ఒక ఒంటి చేయి మీద, అంటే ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా నేను చేస్తాను, నేను వర్షం వచ్చినా చేస్తాను, మీరు ఎలాగైనా గణబాబుని తండ్రి లేకపోతే వాళ్ళ అబ్బాయిని తండ్రి నేను చూసుకుంటానని చెప్పి మరి ఈ భారం అంతా అతను నెత్తి మీద వేసుకొని మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి ఒక దాటికి తీసుకొచ్చాడు. మన పొలారాజుని నిజంగా ఈ సందర్భంగా మనం అభినందించాలి. అదే కాకుండా ఆయన ఇక్కడ రాకపోయినా ఆయన స్టేట్ కంట్రీలో ఉన్నా నాకు ఫోన్ చేశాను, మా లైన్లో ఇది లేకపోతే అది అని, అలాగా ఏదో ఒక సమస్యను నా దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి అయితే మరి పొలారాజు. ఇంత మంచి వ్యక్తి, నాయకత్వం ఉన్న వ్యక్తి. రేపు ఇదంతా ఇలాగ ఏదైనా ఈ ఏరియాలో జరగాలంటే మీ ఏరియాలో పొలారాజు అనే వ్యక్తి ఉండడం మీ అదృష్టం. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి ఇంతమందిని కూర్చోపెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇక్కడ మాటలతో కాదు, రేపు చేతలతో చూపిస్తాము. మేము అందరం వచ్చి రేపు మీకు పనులు చేస్తామని హామీ ఇస్తూ నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరికీ ఎప్పుడు మీరు పిలిచినా సరే, మీరు ఎన్ని పనులు ఉన్నా సరే
మా మాట కాదనకుండా వచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మన కార్పొరేటర్ గారు గల్లా చిన్న గారు గెలిచిన తర్వాత ఎన్నోసార్లు మనం అనుకున్నాం, అంటే మన ఏరియాలో ఒకసారి చేద్దాం, ఏదైనా సన్మానం చేద్దాం, అతనికి మన ఏరియా తీసుకొచ్చి చేద్దాం. కానీ మనకి అతనికి కూడా కొద్ది బిజీ ఉంది, మనం కొద్ది పనుల అదే కార్యక్రమంలో ఇప్పుడు మనం పెట్టుకున్నాం. అది ఏంటంటే ఏదైనా సరే మనకి ఏ చిన్న అవసరమైనా సరే, మీకు ముందుగా ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తాం, ఏ చిన్న విషయమైనా మనం అతని దగ్గరికి వెళ్తే మనకు సాయపడడానికి అతను రెడీగా ఉన్నాడు. కొన్ని ఏరియాలో మన కార్పొరేటర్ కలాలంటే ఆటోలు పెట్టుకొని వెళ్ళే పరిస్థితి, కొంతమంది దొరకరు కూడా. తెల్లవారితే ఆఫీస్ పెట్టుకొని అతను ఎక్కడున్నా సరే మన కోసం వచ్చి కూర్చుంటున్నారు. కనుక మనకున్నే చిన్న చిన్న ఏ అవసరం ఏ పని అయినా సరే అతను చేయించుకోవచ్చు. అతను మీరు రిక్వెస్ట్ చేస్తే అతను చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం మంది ఏదైనా సరే మీకు ఏ అవసరమైనా సరే మీరు అతనితో మాట్లాడే అవకాశం మీకు ఎల్లప్పుడూ ఉంది. కనుక మీరు చేస్తాం, నాయకులు చేస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇంకెవరి కోసం ఆలోచించే పని లేదు. ఏదైనా సరే కార్పొరేటర్ గారు ఉన్నారు, మన సొంత మనిషి, మన ఊర్లో ఉన్న అతను మనకి ఏ పని చేయగలరు. కనుక మనకున్న అవకాశాన్ని మనం వినియోగించుకొని మీ అందరూ ఎప్పటిలాగే మనకి ఏమైనా సమస్యలు స్టార్ట్ చేస్తున్నారు కనుక ఏమన్నా మీరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మన సాయంగా అతను ఉన్నారు కనుక మనం చిన్న సన్మానం చేసుకుంటున్నాం. అదే అతని కోసం నాకు ఈ టైం కేటాయించి కార్పొరేటర్ గారు పిలిచినట్టు నా దగ్గరకు వచ్చి ఆ సన్మాన కార్యక్రమంలో నాకు ఎన్ని పనులు ఉన్నా సరే నాకు వచ్చి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.